బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ డీసీసీ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. అభిప్రాయ సేకరణకు వచ్చిన నాయకుల ముందే బాహాబాహికి దిగారు కార్యకర్తలు. అనంతరం డీసీసీ ఆఫీస్కు తాళాలు వేశారు. గేట్లకు తాళం వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వెలిచామ రాజేందర్ వర్గీయులు. పార్టీలో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ డీసీసీ ఎన్నిక తీవ్ర గందరగోళ వాతావరణానికి గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ విధంగా జరగాల్సి వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, ఈ ఉద్రిక్తతకు గల కారణాలు ఏంటి? రత్న, కొత్తగా వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసము కష్టకాలం లోపల పనిచేసినటువంటి వారికి పదవులు ఇవ్వాలని చెప్పి అయితే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గత 3 రోజుల నుంచి కూడా ఇటు ఏఐ పరిశీలకులు అన్ని నియోజకవర్గాలు తిరిగి కూడా డీసీసీ నియామకం కోసము, తర్వాత కింది స్థాయి పోస్టుల కోసం కూడా ఇటు దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఎవరైతే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి వెలిశాల రాజేందర్ రావు వర్గీయులు రాజేందర్ రావుకు జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తేనే పార్టీకి మనుగడ ఉంటుంది అని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా డీసీసీ కార్యాలయానికి తరలి వచ్చారు. అయితే రాజేందర్ రావు పార్టీ కష్టకాలం లోపల ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేయలేదు, ఎంపీగా పోటీ చేసిన మాత్రమే పోటీ చేశారు. కాబట్టి ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలని చెప్పి వీటినే పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు అక్కడ హడావిడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కొద్దిసేపు కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద అయితే గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది నగరానికి సంబంధించినటువంటి వారు ఆ డీసీసీ కార్యాలయంకు వేసి అర్హులైన వారికే పదవి ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసినటువంటి వారికే పదవులు ఇవ్వాలి అని చెప్పి అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు మాత్రము డీసీసీ కార్యాలయం లోపల గందరగోళ పరిస్థితి నెలకొన్నది. పోలీసులు వచ్చి ఆ గొడవను సద్మనించడంతో అయితే గొడవ అయితే సద్దుమరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న, థ్యాంక్ యూ శ్రీనివాస్.